నా పేరు శుక్ల శ్రీధర్. నేను జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో బీసీ హాస్టల్లో బాన్సోడ్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యాపని శ్రావణి 14 years 8th క్లాస్ చదువుతూ ఉంది. బాన్సోడ్ నియోజకవర్గం హాజీపూర్ గ్రామానికి చెందిన వ్యాపని శ్రావణి ఎల్లారెడ్డిలో బీసీ హాస్టల్లో బాలికల హాస్టల్లో చదువుతూ ఉంది. వాళ్ళ అమ్మ కూడా నిన్ననే వచ్చిపోయింది. పాపకు కావాల్సిన అన్ని వస్తువులు కొనిచ్చిపోయింది. నైటు ఇంకో 3 అమ్మాయిలతో రూమ్లో పడుకున్న అమ్మాయి మార్నింగ్ వీళ్ళు లేచేసరికి సుమారు 5 గంటల రకంగా చనిపోయింది అనేది ఇప్పటిదాకా గురుకుల పాఠశాల కూడా అసలు అమ్మాయి ఏ రకంగా చనిపోయింది ఏందనేది చెప్పలేదు. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ పడేసిన తర్వాత హాస్పిటల్లో చనిపోయింది అని అన్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గం మరియు బాన్సోడ్ నియోజకవర్గంలోని మా వడ్డెర బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా అమ్మాయి హాస్పిటల్లో ఉందని చెప్పేసి దీనికి మా వడ్డెర బంధువులందరూ కూడా మాకు అమ్మాయికి న్యాయం జరగాల, అసలు అమ్మాయి ఏ రకంగా చనిపోయింది అనేది మాకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, అమ్మాయికి ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వాలా, మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మా ఎల్లారెడ్డి బస్టాండ్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 400-500 మంది వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది. అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ మేము కూడా రావడం జరిగింది. దానికి ప్రభుత్వం వాళ్ళు స్పందిస్తూ ఖచ్చితంగా మీరు అక్కడ న్యాయం చేస్తాం, మేము అమ్మాయికి మీరు కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోస్టుమార్టం చేసిన తర్వాత పోస్టుమార్టంలో వచ్చే నివేదిక ప్రకారం అసలు ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఆ ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్హెచ్ఓ ఎల్లారెడ్డి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అక్కడ మేము ధర్నా చేస్తున్న కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు కూడా తరలించడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే మాకు న్యాయం జరగాలంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావద్దు కదా అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్తా ఉన్నారు. తర్వాత ఆర్డీఓ గారు వచ్చేసి లేదు అమ్మాయికి మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా, గతంలో కూడా జరిగిందని చెప్పేసి అమ్మాయికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు మాట చెప్పారు. మదన్ మోహన్ రావు గారు అమ్మాయికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా సిగ్నేచర్ ఇస్తామని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. అదే రకంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మేము అమ్మాయి ఇంట్లో అమ్మాయి తల్లికి కానీ లేదా అమ్మాయి సోదరి 18 సంవత్సరాల అమ్మాయి కూడా ఇంకో అమ్మాయి వాళ్ళకు మేము కాంట్రాక్ట్ బేసిక్లో మేము ఖచ్చితంగా మా దగ్గర ఉద్యోగం ఇప్పిస్తాం. అమ్మాయి పోయిన అమ్మాయిని అయితే తిరిగి రాలేము కానీ ఈ రకంగా కొంత న్యాయం చేస్తాము. నిజానికి మా తప్పేం లేదు కానీ జరిగిన దానికి మేము ఈ రకంగా న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే రకంగా సాగు నిమిత్తం ఖర్చుల కోసం అని చెప్పేసి వాళ్ళు 30,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాదు అమ్మాయి పోయిన ప్రాణం తిరిగి రాదు అని చెప్పేసి డిమాండ్ చేయడంతో 1,00,000 రూపాయలు వాళ్ళు ఇస్తామని చెప్పేసి 1,00,000 రూపాయలు కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ ధర్నా కార్యక్రమానికి మాకు మద్దతుగా ఇక్కడ మా వడ్డెరపేట జరిగిన దానికి మద్దతుగా పార్టీలు అనేటివి లేవు కానీ నల్లమడు సురేందర్ గారు